ఉగాది వీకెండ్ లో మంచి అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధమవుతూ ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మీద అంచనాలు డీసెంట్ లెవెల్లో ఉన్నాయి, కానీ అవి మరీ పవన్ కళ్యాణ్ ప్రీవియస్ మూవీ అయిన ఓజీ సినిమాతో పోల్చితే ఆ రేంజ్ లో లేవనే చెప్పాలి. కానీ ఉన్నంతలో పవన్ కళ్యాణ్ క్రేజ్ పవర్ తో సినిమాకు వరల్డ్ వైడ్ గా అన్ని ఏరియాలలో మంచి బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో టికెట్ హైక్స్ లాంటివి నైజాం ఏరియాలో లేకపోవడంతో అక్కడ కొంచెం బిజినెస్ లో మార్పులు జరగగా ఆంధ్ర సీడెడ్ లో కూడా లైట్ గా మార్పులు జరిగాయి. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా సినిమాకి బస్ కి మరి అనుకున్న రేంజ్ లేకపోయినా కానీ ఉన్నంతలో వాల్యూ బిజినెస్ రేంజ్ భారీగానే జరిగిందని చెప్పవచ్చు. ఏరియాల వారీగా సినిమా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలను గమనిస్తే నైజాంలో 46 కోట్లు, సీడెడ్ లో 15 కోట్లు, కోస్టల్ ఆంధ్ర మొత్తం మీద 52 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ ను సినిమా సొంతం చేసుకుంది. మొత్తం మీద సినిమా తెలుగు రాష్ట్రాలలో 113 కోట్ల రేంజ్ లో వాల్యూ బిజినెస్ అందుకోగా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 7 కోట్లు, ఓవర్సీస్ మొత్తం మీద 12 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా. దాంతో వరల్డ్ వైడ్ గా సినిమా 132 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ ను దక్కించుకుంది. ఇప్పుడు దాంతో బాక్సాఫీస్ దగ్గర సినిమా క్లీన్ హిట్ అవ్వాలి అంటే మినిమం 133 కోట్లకు పైగా షేర్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బాక్సాఫీస్ దగ్గర సినిమాకు ప్రెజెంట్ బస్ దృష్ట్యా ఈ టార్గెట్ కొంచెం పెద్దదిగానే కనిపిస్తూ ఉన్నా ఉగాది, రంజాన్, వీకెండ్ అడ్వాంటేజ్ లతో పాటు వచ్చే వారంలో శ్రీరామనవమి హాలిడేస్ లాంటివి కలిసి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో సినిమా ఏమాత్రం టాక్ డీసెంట్ లెవెల్లో సొంతం చేసుకున్నా ఈ టార్గెట్ అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదని చెప్పవచ్చు. మరి బాక్సాఫీస్ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తన సత్తాను చాటి ఎంతవరకు కలెక్షన్ల పరంగా దుమ్ము లేపుతాడో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.